మరి కాసేపట్లో చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరగబోతోంది. చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. శాసనసభ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరగబోతోంది. రాజ్యసభ అభ్యర్థుల పోటీ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, నివాసంలో టీడీఎల్పీకి సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరూ కూడాను ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే కనుక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంటే ఓటర్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో తీసుకోవాల్సినటువంటి ఏవైతే వ్యూహాలు ఉన్నాయో దాని మీద ప్రధానంగా చర్చించనున్నారు. ఈ రాష్ట్రం అప్పుల వ్యవహారం సంబంధించి మొదటి నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్లు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులైతేనేమి, దానికి సంబంధించినటువంటి భారం పడుతున్నటువంటి విషయాలు, తర్వాత ప్రజల మీద పడుతున్నటువంటి భారము, వీటన్నిటిని కూడాను చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేయనున్నారు. అంతేకాకుండా సౌర విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పెద్దలకు బినామీలకు వారికి సంబంధించినటువంటి వారికి 1000 ఎకరాలు కేటాయింపులు అనుచితంగా చేస్తూ దానికి సంబంధించిన రాయితీలు కూడా ఇచ్చారు అని చెప్పేసి దాని మీద ఆరోపణల మీద కూడా చర్చిస్తా ఉన్నారు. వీటితో పాటు వినియోగదారులకు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన వ్యవహారం అయితేనేమి, స్థానిక సంస్థల నిధులు దారి మళ్లింపులు, తర్వాత బ్యాక్లాగ్ పోస్టులకు భర్తీ చేయకపోవడం మీద ఈ సమావేశంలో చర్చించున్నారు. వీటితో పాటు వైజాగ్ కు సంబంధించినటువంటి రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ కు సంబంధించిన అవసరమైన భూమి అప్పగించకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. తద్వారా ఈ విశాఖ రైల్వే జోన్ అనేది వెనకడుగు పడతా ఉందని చెప్పేసి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దాని మీద కూడా అసెంబ్లీలో ప్రభుత్వం నిలదీసేందుకోసం అని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించున్నారు. వీటితో పాటు కరువు మండల ప్రకటనలో సంబంధించినటువంటి వ్యవహారంలో ఆలస్యం కావడం, తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా చర్చించనున్నారు. వీటితో పాటు ఇసుక, బైరైటిస్ గనుల్లో గోలుమాలు జరిగాయని, టిడ్కోయిల నిర్మాణానికి సంబంధించినటువంటి లబ్దిదారులకు వాటిని అప్పగించడంలో వైఫల్యాలు జరిగాయని, తిరుపతి టీడీఆర్ బాండ్లకు సంబంధించినటువంటి కుంభకోణం కూడా పెద్ద ఎత్తున జరిగిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు టైంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాగా, జగన్మోహన్ రెడ్డి టైంలో పరిశ్రమలన్నీ కూడా వెనకకు వెళ్లిపోతున్నాయి. వచ్చిన పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద అసెంబ్లీలో పట్టుబట్టాలా, గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలా అని చెప్పేసి ఈ సమావేశాల్లో అజెండాగా పెట్టుకున్నారు. వీటితో పాటు 3 రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి సంబంధించినటువంటి కూడా చర్చించనున్నారు. ఇప్పుడు చూస్తే కనుక గతంలో ఊహించని విధంగా ఎమ్మెల్సీగా టీడీపీ దక్కించుకోవడము, పంచుమర్తి అనురాధ ఎన్నిక కావడము, ఏ విధంగా అయితే కనుక సక్సెస్ అయ్యారో అదే రూపంలో ఏదైనా అవకాశం ఉంటే కనుక టీడీపీకి చెందినటువంటి ఒకరిని రాజ్యసభ సభ్యునిగా నిలబెట్టి గెలిపించుకోవాలనేటువంటి ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ ఉంది. దానికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా ఎంత మాత్రం మనకు అవకాశాలు అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.